లగ్రాంజ్ పాయింట్ అంటే ఏమిటి? జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి సంబంధించి ఈ పదం మనం వినే ఉండుంటాం. లగ్రాంజ్ పాయింట్ అంటే ఏదైనా రెండు పెద్ద సెలెస్టియల్ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూర్యుడు అనుకుందాం, ఇది భూమి. సో ఇలాంటి రెండు పెద్ద సెలెస్టియల్ బాడీస్ మధ్యలో దేనికైతే మాస్ ఎక్కువగా ఉంటుందో దానికి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందా? గురుత్వాకర్షణ శక్తి అనేది మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్. పెద్ద వెయిట్, పెద్ద మాస్ ఉన్న వాటికి ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. సరే, మరి ఈ రెండిట్లో ఇది సూర్యుడు, ఇది భూమి అనుకుంటే దీని యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది ఎక్కువ దీంతో పోలిస్తే. సో ఈ రెండిటి యొక్క గురుత్వాకర్షణ శక్తులు ఎక్కడైతే బ్యాలెన్స్ అవుతాయో, ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది నార్మల్గా? దీని నుంచి, ఈ పాయింట్ నుంచి దగ్గరగా, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ నుంచి దూరంగా. సో అటువంటి పాయింట్నే, అటువంటి బ్యాలెన్స్, గురుత్వాకర్షణ శక్తి బ్యాలెన్స్ అయ్యే పాయింట్నే లగ్రాంజ్ పాయింట్ అని పిలుస్తాము. చూడండి, స్పేస్లో ఇది లగ్రాంజ్ పాయింట్ అనేది ఒక లొకేషన్. ఎక్కడైతే గ్రావిటేషనల్ ఫోర్సెస్, రెండు లార్జ్ బాడీస్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేవి ఈక్వల్ అవుతాయో, సో ఇది థర్డ్ బాడీ, ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ పెడితే దీని నుంచి ఉండే గురుత్వాకర్షణ శక్తి, దీని నుంచి వచ్చే గురుత్వాకర్షణ శక్తి బ్యాలెన్స్ అవుతాయి. అటువంటి పాయింట్ని లగ్రాంజియన్ పాయింట్ అని, దీని ఆర్బిట్, ఇలాంటి పాయింట్స్ 5 ఉంటాయి. ఆర్బిట్ని హేలో ఆర్బిట్ అని పిలుస్తారు. సో మరి ఏంటి వీటి యొక్క ఉపయోగం ఏంటి? ఈ పాయింట్స్ నుంచి స్పేస్ క్రాఫ్ట్స్ని కనుక ఇక్కడ పంపిస్తే అవి ఒక కాన్స్టాంట్ పాయింట్ నుంచి స్పేస్ అబ్జర్వేషన్స్ చేస్తాయి కాబట్టి వాటిని జనరల్గా ఎంచుకుంటాము. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనే దాన్ని లగ్రాంజియన్ పాయింట్లోనే ప్లేస్ చేయడం జరిగింది.